ప్రేమ బాల్కనీలో నిలబడి బ్రష్ చేసుకుంటూ వేదవతి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి కనిపించట్లేదు ఈ మిస్టర్ ఆరగంట ఏం చేస్తుంటాడు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ ఒక్కొక్కటిగా సామాన్లన్నీ బయటకు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. అందులో ప్రేమ ధీరజ్కి ప్రేమతో గిఫ్ట్గా ఇచ్చిన గిఫ్ట్ అక్కడ పెట్టి ఉంటాడు. ఏంటి వీడు ఇది బయట పెట్టాడు అని ఆలోచిస్తూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ ప్రేమ బ్రీఫ్ కేస్ని కూడా బయటికి తీసుకొచ్చి పెట్టి ఉంటాడు. దాంతో ఏంటి వీడు నా సామాన్లన్నీ బయట పడేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు వీడు అని అనుకుంటూ చాలా కోపంగా అలా బ్రష్ చేసుకుంటూనే వేదవతి వాళ్ళ ఇంటికి వచ్చి రే ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ బయటికి వస్తాడు. ఇంత ధైర్యం రా నీకు, నేను ఇంత ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ని పడేస్తావా, నా సామాన్లన్నీ బయట పడేస్తావా అని అరుస్తూ ఉంటుంది. ఒక నిమిషం ఆగవే చెప్పేది విను అని అంటూ ఉన్నా కూడా ప్రేమ వినకుండా అన్ని ఎంత మొండిగా ప్రవర్తిస్తున్నావా, అసలు నీలాంటి వాడికి గిఫ్ట్ ఇచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ధీరజ్ అవునే నీ సామాన్లు ఏవి ఉండొద్దనే బయటపడేస్తాను, అయితే ఏంటంట ఇప్పుడు ఏం చేస్తావు అని ఎప్పుడు చెప్పేది వినకుండా ముందు వెనక ఆలోచించకుండా అరుస్తూనే ఉంటావా, ఎదుటి వాళ్ళు చెప్పేది వినవా అని అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ వినకుండా నాకు నీ గురించి తెలుసురా అని అరుస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే వల్లి అక్కడికి వచ్చి చూసావా ప్రేమ ఎంత పని చేస్తున్నాడో ధీరజ్, నువ్వు అవసరం లేదని నీ సామాన్లన్నీ కూడా బయటపడేస్తున్నాడు అని ఎక్కిస్తూ ఉంటుంది. ఇంకా దాంతో నోర్ముయ్ అని ప్రేమ వల్లిని తిడుతూ ఉంటుంది. ఇంకా అరుపులకి అందరూ బయటికి వస్తారు. ఏంటి ఏం జరిగిందే అని అంటూ ఉంటే చూడత్తా వీడేం చేస్తున్నాడో, నా సామాన్లన్నీ బయటపడేశాడు అని అంటూ ఉంటే అది కాదే అది శ్రావణం వాసం కదా అని వేదవతి చెప్తూ ఉంటే వేదవతి మాటలు కూడా వినిపించుకోకుండా ప్రేమ తిడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అది కాదే చెప్పేది వినవే అని అంటూ ఉంటే ఇంకా అమ్మ దానికి ఎంత చెప్పినా వేస్ట్ అమ్మా, అది రాక్షసి అలానే అరుస్తూ ఉంటుంది అని ధీరజ్ వచ్చి అరుస్తూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరు చాలాసేపు గొడవ పడుతూ ఉంటాడు. ఈ ప్రేమ ధీరజ్ ఇద్దరు మళ్ళీ అరుచుకుంటూ ఉంటారు. అప్పుడే నర్మద అక్కడ వచ్చి ఏహే ఆపండి అని గట్టిగా అంటుంది. ఏంటక్క నువ్వు అలా అంటున్నావు అని అంటూ ఉంటే మరి లేకపోతే ఏంటి ప్రేమ, ఈ శ్రావణ శుక్రవారం కదా, ఎల్లుండి వరలక్ష్మి వ్రతం కదా అని ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం, నీ సామాన్లకి ఏ కాకుండా మీ ఆయన నీవి మాత్రమే స్పెషల్గా తీసుకొని వచ్చి బయట పెట్టి క్లీన్ చేపిస్తున్నాడు, నువ్వు ఇది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అరుస్తున్నావు అని అనడంతో ఇంకా ప్రేమ సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అదే చెప్పేది వినకుండా అరుస్తూ ఉంటే ఇలానే ఉంటుంది అని ధీరజ్ అంటూ ఉంటాడు.